హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కార్న్ బ్రెడ్ పిజ్జా. ఎంతో టేస్టీగా, ఈజీగా 2 మినిట్స్లో కార్న్ పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఉడకపెట్టి చల్లారిన తర్వాత తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయల్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను గ్రీన్ కలర్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే రెడ్ ఎల్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ మయోనైజ్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఒరిగానోని యాడ్ చేసుకోవాలి. చీజ్ని యాడ్ చేసుకోవాలి. నేను మోజోరెల్లా చీజ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ చీజ్ ఉంటే అది తీసుకోవచ్చు. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలి. పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. బ్రెడ్ అంతా కూడా పిజ్జా సాస్ని అప్లై చేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ మిక్స్ని బ్రెడ్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. చీజ్ని యాడ్ చేసుకోవాలి. మీకు బ్రెడ్ ఎంత చీజీగా కావాలి అనుకుంటే అంత చీజ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మొత్తం నెయ్యి అంతా కూడా ప్యాన్లో స్ప్రెడ్ చేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత బ్రెడ్ని ఆ ప్యాన్లో ప్లేస్ చేసుకోవాలి. ప్యాన్ పైన మూతని వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మెల్ట్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హాట్గా బ్రెడ్ పిజ్జాని తినేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా, ఈజీగా బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.